Hello guys, welcome to our channel Nandini Reddy Kadri Vlogs. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అబ్బాయి బర్త్డే అండి. ఈరోజు మా అబ్బాయి బర్త్డే అనేసి వాడికి ఇష్టమైంది పన్నీర్ చేస్తున్నాను. ఎలా కాజు పన్నీర్ చేస్తున్నాను అండి. ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఒకసారి ఇప్పుడు చేస్తాను. మీకు నచ్చిందో లేదో ఒకసారి ఒక చిన్న కామెంట్ చేసేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే జీడిపప్పు అండి, జీడిపప్పు, నెయ్యి. ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే నెయ్యిలో కొంచెం డ్రై రోస్ట్ చేస్తాను. డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఏం చేసుకోవాలో మళ్ళీ తర్వాత నేను చెప్తాను వీడియోలో. నెక్స్ట్ ఇంకొకటి టమోటాస్ అండి. ఇదిగోండి మా బుడ్డిది అయితే కట్ చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కట్ చేస్తున్నా. షేప్ కట్ చేస్తుంది. రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి, మళ్ళీ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోండి. బాక్సెస్ గా అంటే కట్ చేసుకోండి. దీన్ని ఇంకొకటి మిడిల్ ఇంకొకటి చిన్న క్యూబ్స్ లాగా పెట్టు. ఒక క్యూబ్స్ లాగా అండి, క్యూబ్స్ బాక్సెస్ లాగా పెట్టచ్చు. చూడండి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పన్నీర్ కొన్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్ డ్రై రోస్ట్గా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తినేటప్పుడు కూడా కొంచెం అది ఒక క్రిస్పీనెస్ అనేది బాగా మనకి తగులుతుంది. కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అందులో మేము ఏంటంటే ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నామండి. మేము 2 ప్యాకెట్స్ పన్నీర్ తీసుకొని ఇలా ఇప్పుడు హాఫ్ చేసుకుంటూ వేసుకుంటే, ఎక్కువ వేసామంటే మళ్ళీ మొత్తం మనకి చేసుకోవడానికి కూడా ఇలా చూడండి కొంచెం వెడల్పుగా ఉంటాయి కనుక మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ మరీ ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దండి. ఆయిల్ కాదు, కొంచెం నెయ్యి వేస్తేనే కర్రీ అనేది కూడా టేస్టీగా ఉంటుంది. కరిగిపోకుండా చూడండి ఇలా కొంచెం లైట్ డ్రై రోస్ట్ రావాలంతే, మరీ ఎక్కువ కూడా కాదు. చూడండి ఈ మాత్రం చాలు డ్రై రోస్ట్. ఇదిగోండి ఇలా చేసుకుంటే చాలు. కొంచెం పిల్లలు తినడానికి కూడా టేస్టీగా అనిపిస్తుంది. ఇక తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయో అన్ని సేమ్ ఇలాగే చేసేసుకుందాం. ఏ మాత్రం మీరు మిస్టేక్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయారంటే మాత్రం అంటుకుపోతాయి. ఎంత పెద్ద నాన్ స్టిక్ అయినా కానీ అంటుకుపోతాయి. ఇదిగోండి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే జీడిపప్పు. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్ డ్రై రోస్ట్, మరీ ఎక్కువ డ్రై రోస్ట్ అవసరం ఉండదు. ఊరికే అలాగా కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు అంతే. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసిన ఇలా పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టేసుకుంటాము. ఒక 2 ఉల్లిపాయలు కొంచెం అలా రోస్ట్ అవ్వగానే టమాటా కూడా ఒక టమాటా వేసేసుకున్నాము. ఇందులో మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే ఉన్నదాంతోనే మీరు ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ డ్రై రోస్ట్ కావాల్సిన అవసరం లేదు. లైట్గా డ్రై రోస్ట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చాలా సింపుల్గా చాలా ఈజీ రెసిపీ అండి ఇది మాత్రం. ఇప్పుడు ఈ మాత్రం కొంచెం అలా ఫ్రై అయ్యాయి కదా, ఈ ఫ్రై అయిన వాటిలోనే ఒక చూడండి 2 టమోటాలు, సారీ నాకు ఉల్లిపాయలు వస్తున్నాయి, 2 టమోటాలు. ఈ టమాటాను కాస్త ఇలాగ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇదేంటో ఇంకొంచెం ఫ్రై అయిపోతే, టమాటా ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి కావాల్సిన ప్రాసెస్ నేను చెప్తాను. ఇప్పుడే అప్లైన్ ప్రాసెస్ ఉన్నది. అది మాడిపోకుండా చూసుకోండి, ఓకేనా? సిమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఒక టైం పడుతుంది, ఒక మినిమం 5 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే టమాటాలో ఉన్న కొంచెం వాటర్, మరీ ఫుల్ వాటర్ పోయేదాకా కాదు, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం టమాటా ఫ్రై అయిందంటే కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆ మాత్రం వచ్చే వరకు ఉంటే సరిపోద్ది. ఇదిగోండి నేనైతే ఇప్పుడు మనము ఇది జీడిపప్పు మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పలుకులు లేకుండా మెత్తగా పొడి చేసి పెట్టుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇది ఫ్రై అయింది, మిక్సీలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏ జార్లో అయితే ఇప్పుడు ఇందాక మనం అది మిక్సీ బట్టి పెట్టుకున్నామండి, అదే దాంట్లోనే ఇది మొత్తం ఇదంతా వేసేసుకొని పేస్ట్ చేసుకుందాము. దీంట్లోకి ఇదిగోండి కొంచెం అల్లము, చెక్క కొద్దిగా, ఇదిగోండి వెల్లుల్లిపాయలు
లవంగాలు అయితే ఫైన్ పేస్ట్ చేసుకొని నేను తీసుకొని వస్తానండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తర్వాత చెప్తాను మీకు. 1 hour later. ఇప్పుడు దీనికి కావాల్సింది కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం. ఈ ఆయిల్ కొంచెం కొద్దిగా లైట్గా హీట్ ఎక్కనివ్వండి. కొద్దిగా హీట్ ఎక్కాక దీనికి కావాల్సింది ఏంటంటే 2 బిర్యానీ ఆకులు అండి. 2 బిర్యానీ ఆకులు, కొంచెం కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, కొద్దిగా 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర చాలండి. ఇది కొంచెం అలా ఫ్రై అవ్వండి, కొద్దిగా అలా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం అలా డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత దీనికి కావాల్సింది ఇదిగోండి, ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటా అవన్నీ ఈ పేస్ట్ అంతా వేసేసుకొని దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. బాగా వాటర్ అంతా డ్రై అయిపోవాలి. వాటర్ డ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి రావాలి. చూడండి పేస్ట్ అనేది దగ్గర పడిపోయింది. మనం ఇప్పుడు వేసిన పేస్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్, కొంచెం కొద్దిగా పసుపు, కొంచెం నేనైతే ఎక్కువ కల్లుప్పి యూజ్ చేస్తాను కాబట్టి కొంచెం మనం ఫస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే టేస్ట్ తగ్గట్టు చేసుకున్నాము. కొద్దిగా కారం ఫుల్ స్పూన్ వేసాను, ఇంకో కొంచెం వేస్తున్నాను. కొంచెం కారమే ఉంటుంది. దీన్ని బాగా ఇలా కొంచెం బాగా కలిపేసేసుకొని మొత్తం బాగా కలిసిపోయేంత వరకు ఉంచేసి నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేద్దామండి. వాటర్ అనేది మీ ఇష్టం, అంటే క్వాంటిటీ ఎలా అంటే మీకు కొంచెం థిక్ గ్రేవీగా కావాలంటే వాటర్ కొన్ని ఎక్కువ తక్కువ వేసుకొని, అంటే మనం ఆల్మోస్ట్ కొంచెం ఉడికేసరికి టైం పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు మరీ లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. ఇలా ఉండాలండి. మనం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేటప్పుడు మొత్తం వాటర్ అన్నది మనం వేసిన పేస్ట్లో వాటర్ అన్నది మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా గట్టిగా ఇలా ముద్దలాగా కట్టాలండి. అప్పుడు మనం కారం, ఉప్పు వేస్తేనే దీనికి పట్టుకుంటుంది. ఇదిగోండి ఒక 1/2 కప్ వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మనకి పన్నీర్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం వాటర్ కూడా చూసుకోవాలి మనకి ఎలా ఉండాలి అనేసి. ఇంకొన్ని వాటర్ అయితే నాకు పడతాయి, ఎందుకంటే మరీ ఇంత థిక్ గ్రేవీ అంటే కొంచెం ఇది బాగా మరిగేసరికి ఇంకా మరీ థిక్ గ్రేవీ అయిపోద్ది కాబట్టి దీనికి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి నేను అండి. నాకు సరిపోతుంది. ఇది కొంచెము ఏంటంటే ఇది కొంచెం బాగా మరిగించాలి. మరిగినప్పుడు కొంచెం, ఎందుకంటే మీరు సిమ్లోనే పెట్టుకోండి, హైలో మాత్రం పెట్టుకోకండి. హైలో పెట్టుకోకుండా సిమ్లోనే బాయిల్ అయ్యేంత వరకు ఉండండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తర్వాత చెప్తాను. అయితే చెప్దాం అనుకున్నాను మీకు. మనం ఏదో జొమాటోలు ఉన్నాయనేసి మనకు దగ్గరలో నియర్ బై ఫాస్ట్గా ఏదైనా పెట్టుకుంటే వచ్చేస్తాయని మనం అనుకుంటాము. కానీ కొద్దిగా ఓపిక చేసుకొని మినిమం ఏదో ఒక 10 మినిట్స్ పిల్లల కోసం స్పెండ్ చేస్తూ మన చేతులతో మనం చేసి వండి పెడితే కనుక ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి. ఎందుకంటే ఇప్పుడు బయట ఏమేమి ఆయిల్స్ యూజ్ చేస్తున్నారో తెలియదు. హెల్త్ విషయంగా చాలా చాలా సఫర్ అయిపోతున్నారు చాలా మంది. అందుకోసం అనేసి మీకు పాసిబుల్ అయినంత వరకు మీరు ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి ఏం మనకు పెద్ద టైం కూడా పట్టదండి. అసలు మనం ఒకసారి ట్రై చేస్తే కనుక మనకే తెలుస్తుంది. ఏంటంటే నాకు మినిమం దీనికి ఇదంతా ప్రాసెస్ మొత్తం కూడా ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. ఆ 15 మినిట్స్ మనము ఏదో మంచిగా హ్యాపీగా ఇంట్లో వండుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉన్నా కానీ అరే మనం ఇంట్లో చేసాం కదా అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. వాళ్ళు ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా తింటారు. పిల్లలకి ఏంటంటే అబ్బా బయటదే బాగుంటుంది, మనం ఇంట్లో ఎంత మంచి చేసి పెట్టినా కానీ పిల్లలకి బయటదే నచ్చుతుంది. కానీ ఇంట్లో కూడా ట్రై చేసి అందరి కోసం చేసి వండి పెట్టండి. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హెల్త్ కూడా చాలా మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం చూడండి కొద్దిగా అప్పుడే థిక్ గ్రేవీ అయిపోయింది. ఈ టైంలో ఏం చేసుకోవాలంటే మనము ఇదిగోండి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు పౌడర్ని మొత్తం వేసేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉడకనిద్దాం. సిమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు, ఒక 5 మినిట్స్ లోలో పెట్టేసుకొనేసి కొంచెం చూడండి గట్టిపడుతుంది, చిక్కబడిపోతుంది చూడండి. ఇది వేస్తే చిక్కబడిపోతుంది. ఇదిగోండి ఈ టైంలో కొంచెం ఉడికింది. మనం ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని అయితే వేసేస్తున్నాను నేను.
ఇప్పుడు కొంచెం దీన్ని ఊరికే అలాగా ఒక్కసారి స్పూన్తో అలా అనేసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువగా మనం ప్రెస్ చేసినా కూడా చూడండి గ్రేవీ అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంటుంది. చూడండి ఒకసారి ఇలా రావాలి. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి దీంట్లో పన్నీర్కి అన్నిటికీ మొత్తం పట్టుకోవాలి కాబట్టి ఇంకొక 10 minutes ఆయిల్ కొంచెం పైకి తేలేదాకా ఉండాలి. కొద్దిసేపు ఉడకాలి. ఆయిల్ అయితే పైకి వచ్చినప్పుడు ఈ టైంలో కొంచెము ఇదిగోండి కొంచెం గరం మసాలా, కొంచెము ఇది కసూరి మేతి అండి, ఇదిగోండి క్రష్ చేసి వేసుకోండి. కాస్త క్రష్ చేసి వేసుకుంటే మొత్తం పడుతుంది. చూడండి అలాగే కొత్తిమీర, కొద్దిగా ఇంతే. టేస్టీగా ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కర్రీ ఈజీ ప్రాసెస్లో నా వేలో నేను చేసే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఇంట్లోనే కుక్ చేసుకునే విధంగా మనకు చాలా త్వరగా అయిపోయేలా రెడీ అయిపోయింది. ఇంకొక 10 minutes ఇలాగే ఉంచేసి సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేద్దాం. ఒక్క 5 minutes సిమ్లోనే ఉంచేసి కొద్దిగా కొంచెం మగ్గితే మనం వేసినవి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా పట్టుకుంటాయి. ఓన్లీ 5 minutes రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. షిఫ్ట్ చేసుకొని దీంట్లో గార్నిష్కి మీరు ఏమైనా చేసుకోవచ్చు. టేస్టీ పన్నీర్ కర్రీ. కొంచెం అలా లెమన్ వేసేసుకొని కొంచెం గార్నిష్ కావాలంటే కొత్తిమీర ఎందుకంటే చాలామంది ఆ స్మెల్ తోటి ఎక్కువ తినరు. ఇదండి ఫైనల్గా ఈజీగా ఒక 10 minutesలో అయిపోయే పన్నీర్ కర్రీ అండి. చాలా వరకు చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. రైస్లో కూడా తినొచ్చు, కానీ దీనికి రైస్ కన్నా చపాతీకే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి. మీరు ఏ వీడియో వచ్చినా కానీ మీరు ఎప్పుడైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంట సింబల్ మీద ప్రెస్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము పెట్టే ఏ వీడియో అన్నా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకా మీరు ఏదైనా ఇంకా మంచి వీడియోస్ కొంచెం ఇంకా మంచి వీడియోస్ తీయండి, ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా ఇంకా బయట అవుటింగ్ అని వెళ్ళి తీయండి అని కొన్ని సజెషన్ చేస్తే ఇంకా మేము ఇంకా కొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.